క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. యూపీలో సినిమా రేంజ్ ను తలపించే ఓ సీన్ రోడ్డుపై జరిగింది. మీరట్లో ఓ పెళ్లి కొడుకు మెడలో నోట్ల దండతో గుర్రంపై ఊరేగుతుంటే ఒక దొంగ టాటా ఏస్ లో వచ్చి నోట్ల దండను దొంగలించాడు. దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్ పై సినిమా రేంజ్ లో చేసి దొంగను పట్టుకుని చిత్తకొట్టాడు. ముంబై మారణ హోమానికి నేటితో సరిగ్గా 16 ఏళ్లు నిండాయి. అమాయకులపై దాడులు జరిపిన ఉగ్రవాదులు అనేక మందిని పట్టున పెట్టుకున్నారు. సిఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైడర్స్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణ హోమం కొనసాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. అండమాన్ జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 5 టన్నుల బరువున్న డ్రగ్స్ ను భారత తీరం రక్షక దళం స్వాధీనం చేసుకుంది. ఫిషింగ్ బోట్ నుంచి డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు పట్టుబడిన డ్రగ్స్ లో ఇదే అతి పెద్దది అని చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో 5 టన్నుల డ్రగ్స్ ఉన్నట్లు రక్షణ అధికారులు తెలిపారు. అండమాన్ జలాల్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ చర్య తీసుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, కార్టులను అణిచివేసేందుకు యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీలు చేసిన వరుస దాడుల్లో ఇది తాజాది. టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన విమానానికి మంటలు అంటుకున్నాయి. అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు. హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. అయితే కీలక అంశాలపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, అవన్నీ పరిష్కారం అయ్యేంత వరకు తుది ఒప్పందం ఖరారు కానట్లుగానే పరిగణిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు నెతన్యాహు సూత్రప్రాయ అంగీకారంపై ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఇవాళ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాల్పుల విరమణపై ముఖ్యంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. లిథువేనియాలోని విల్నియస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో భారీ ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్ కు చేరుకునే సమయంలో ఓ కార్గో విమానం క్రాష్ అయింది. పైలట్ సహా మరో వ్యక్తి ప్రమాదంలో మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్ కింగ్ చార్లెస్ III సతీమణి క్వీన్ కెమిల్లా దక్షిణాసియా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో పర్యటించే అవకాశం ఉంది. భారత పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ దంపతులకు ప్రధాని మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కింగ్ చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం కారణంగా 2022లో భారత పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఇటీవల బెంగళూరులో అత్యంత రహస్యంగా వారం రోజులు పర్యటించి వెళ్లారు. కానీ ఇప్పుడు అధికారికంగా పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు ఇండియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి మోదీ స్పెషల్ విందు ఇవ్వనున్నారు. యుక్రెయిన్ తరపున యుద్ధం చేస్తున్న బ్రిటన్ వ్యక్తిని రష్యా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బ్రిటన్ కు చెందిన జేమ్స్ స్కాట్ ప్రైస్ అండర్సన్ అనే వ్యక్తి సైనిక దుస్తులు ధరించి యుక్రెయిన్ తరపున యుద్ధంలో పాల్గొంటున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. యుక్రెయిన్ పై రష్యా గ్లైడ్ బాంబుల వర్షం కురిపించింది. యుక్రెయిన్ పై 100 కొద్ది గ్లైడ్ బాంబులు రష్యా ప్రయోగించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా వైమానిక దాడుల్ని అరికట్టాలని జెలెన్స్కీ పిలుపునివ్వడంతో దాడుల్ని మరింత ఉధృతం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుక్రెయిన్ పై పోరుకు సైన్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని మార్గాలు వాడుతోంది. ఈ పోరు కోసం కొత్తగా సైన్యంలో చేరే వారి రుణాల్ని క్షమాభిక్ష ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్కడి మిలిటరీ నుంచి ట్రాన్స్జెండర్స్ ని తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీలో భయాందోళనలు నెలకొంటున్నాయి. మెక్సికోలోని ఆగ్నేయ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 6 మృతి చెందగా మరో 5 మంది గాయపడ్డారు. హింసాత్మక సంఘటనలతో పోరాడుతున్న తీర ప్రాంత ప్రావిన్స్ టాబాస్కోలో ఈ కాల్పులు జరిగాయి. ఫెడరల్ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది. దాదాపు 4400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ప్రకటించింది. ఎలాన్ మస్క్ భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి నేతృత్వంలోని కొత్త విభాగంలో ప్రభుత్వాన్ని సంస్కరించాలని ట్రంప్ ప్రణాళిక రచిస్తున్నారని, ఇదే బీజింగ్ కు అతిపెద్ద ముప్పు అని చైనా ప్రభుత్వ సలహాదారు జెన్ యెమినియాన్ ప్రచురించారు.